ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 28వ వచనం ఇలా సెలవిస్తుంది, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యుద్ధము అని చెప్పబడుతుందండి. కానీ తమిళ బైబిల్లో ఇది ఎలా చెప్పబడుతుందంటే ప్రియులరా, అంటే మనము కోర్ట్ కేసెస్ ఉంటాయి కదండి. అంటే చాలా విషయాల్లో మనము అంటే కోర్ట్ కేసులు మనము కోర్ట్ కేసు అనేటువంటి మాట మనం ఉపయోగిస్తాము కదండి. అలాంటి కోర్ట్ కేసు అనేటువంటి మాటకు ఉపయోగించేటువంటి తమిళ పదము ఉపయోగించబడుతుంది. దాని అర్థం ఏంటి? నీతో పోరాడే వారితో, నీ మీద నింద మోపే వారితో నేను పోరాడబోతున్నాను, నీతో యుద్ధము చేసే వారితో నేను యుద్ధం చేయబోతున్నానని తెలుగు బైబిల్లో చెప్పబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన యొక్క కుటుంబంలో మన శత్రువుల ద్వారా నింద మోపబడి మన మీద ఏదైనా అబద్ధమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా కంప్లైంట్స్ ఇవ్వబడి, లేకపోతే అబద్ధమైనటువంటి కేసులు మన మీద ఫైల్ చేయబడి ప్రియమైన దేవుని బిడ్డలారా అవి మన జీవితంలో ఒకవేళ కొనసాగుతూనే ఉండవచ్చండి. కొన్నిసార్లు మనం అనుకుంటాము, నేను కోర్టుకు ఇంటికి పోలీస్ స్టేషన్కి తిరిగి నేను అలసిపోయాను బ్రదర్, నా దగ్గర డబ్బు లేదు, నా డబ్బంతా వ్యర్థమైపోయింది. ఆ కేసు నేను ఫేస్ చేసి ప్రతి వాయిదాకి నేను అటెండ్ అయ్యి నా డబ్బంతా కూడా వ్యర్థమైపోయింది, నా బలమంతా వ్యర్థమైపోయింది, నాకు మనసంతా కూడా నేను సొమ్మసిల్లిపోయింది. ఎందుకంటే నా శత్రువు నాకన్నా బలవంతులుగా ఉన్నారు. వారికి రాజకీయ నాయకుల యొక్క సపోర్ట్ ఉంది, మనుషుల యొక్క సపోర్ట్ ఉంది, కానీ నాకు ఎవరు సపోర్ట్ లేరు. ఇంకా కూడా నేను ఆ కోర్టు కేసుల్ని నేను ఎదుర్కొని నాకు ధనాన్నంతా కూడా నేను కోల్పోయినాను. ఇంకా కోల్పోవడానికి ఏమీ లేదని చెప్పి ఇది ఎప్పుడు నాకు ముగిసిపోతుంది, ఇది అసలు దీనికి ఒక అంతం ఎప్పుడు కలుగుతుంది అని చెప్పి చాలా బాధతో చాలామంది ఉంటారండి. అంటే వారి యొక్క వ్యాపార విషయంలో కానివ్వండి, లేకుంటే వారి కుటుంబ విషయంలో కానివ్వండి, చాలా కేసులను చాలామంది ఇలాగ దేవుని బిడ్డలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉన్నట్లయితే మీకు దేవుడి యొక్క మాట ప్రవచనంగా మాట్లాడుతున్నాడు. నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేయబోతున్నాను. నీ యొక్క కుటుంబ విషయంలో నీతో యుద్ధము చేసేవారితో, నీ పరిచర్య విషయంలో నీతో యుద్ధము చేయువారితో, నీ వ్యక్తిగత జీవితంలో నీతో యుద్ధము చేయువారితో, నీ బిడ్డల యొక్క జీవితంలో నీకు విరోధముగా యుద్ధము చేయవారితో నేను ఈ సంవత్సరంలో యుద్ధము చేయబోతున్నాను. ఎంతవరకు నువ్వు యుద్ధం చేశావు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నేను మన కోసం యుద్ధం చేసి మనం అలసిపోయి ఉన్నాము, జయం అయితే దొరకలేదు. మనకున్న సమస్తాన్ని కోల్పోయి ఉన్నాము, కానీ మనం జయం పొందుకోలేదు. కానీ ఈ సంవత్సరము ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు యుద్ధం చేయడానికి ఆయన సిద్ధపడేటువంటి సంవత్సరంగా ఉండబోతుంది. ఇంతవరకు నీవు నీ కొరకు యుద్ధం చేశావు, కానీ ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడైన యెహోవా నీ కొరకు యుద్ధం చేయబోతున్నాడు. నీ శత్రువులైనా ఓడించబోతున్నాడు, నీకు జయాన్ని కలిగించబోతున్నాడు, నీ కుటుంబానికి నెమ్మదిని కలిగించబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ కోసం యుద్ధం చేయడానికి, నీ కొరకు పోరాడడానికి ఎవరు లేరని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో, నేనున్నాను నీ కోసం యుద్ధం చేయడానికి నేనున్నానని చెప్పి దేవుడు నీతో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కోసం యుద్ధం చేసేటువంటి దేవునికి మన జీవితాన్ని మనం అప్పగిద్దాం. అయ్యా, నేను యుద్ధం చేస్తే నేను జయాన్ని నేను పొందుకోలేను, అయ్యా నా శత్రువు నాకన్నా బలవంతులుగా ఉన్నారు, కానీ నా కోసము నువ్వు యుద్ధం చేస్తాయ్యా, నువ్వు జయించగలవు, నీ ముందల ఎవరు కూడా నిలవలేరని చెప్పి నేను నమ్ముచున్నానని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క యుద్ధాలు మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యలను మనము దేవుని యొక్క చేతికి అప్పగిద్దామండి. ఆయన అంటున్నాడు, నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధం చేయబోతున్నాను, నీకు నెమ్మదిని జయాన్ని కలిగించబోతున్నాను. నీ జీవితంలో ఒక అంతము లేకుండా, ఒక పరిష్కారం లేకుండా కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యలకు నేను మంచి అంతాన్ని కలిగించబోతున్నాను అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సమస్యలను మనం దేవుని చేతికి అప్పగిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈ బంగారు పాదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. నీ బిడ్డలు యుద్ధం చేసి జయం పొందుకోలేక తండ్రి అలసిపోయినారయ్యా. తండ్రి, నీ బిడ్డలు తండ్రి యుద్ధం చేసి తండ్రి శత్రువుని గెలవలేకున్నారయ్యా. తండ్రి స్తోత్రమయ్యా. మీ బిడ్డల కొరకు తండ్రి నువ్వు యొక్క సంవత్సరంలో యుద్ధం చేయబోతున్నావు, దాన్ని బట్టి స్తోత్రమయ్యా. అయ్యా స్తోత్రం, ఏ యొక్క అంతం లేకుండా, పరిష్కారం లేకుండా కొనసాగుతున్న ప్రతి ఒక్క యుద్ధాలు తండ్రి
మీ బిడ్డలకు విరోధంగా చేయబడుతున్న ప్రతి ఒక్క యుద్ధాల యొక్క సంవత్సరంలో ముగిసిపోవునిగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలకు తండ్రి నువ్వు న్యాయం చేయబోతున్నావు. నీకు స్తోత్రమయ్యా తండ్రి. స్తోత్రం యేసు నామములో తండ్రి. నీ బిడ్డలకు తండ్రి అయ్యా స్తోత్రం తండ్రి. మేలు చేయబోతున్నావు, దాన్ని బట్టి స్తోత్రమయ్యా. తండ్రి నీ బిడ్డలు తండ్రి సంతోషాన్ని, నెమ్మదిని, జయాన్ని పొందుకోబోతున్నారు. స్తోత్రం. మీ బిడ్డలకు న్యాయం చేసేటువంటి దేవుడు. మీ బిడ్డల కొరకు తండ్రి నువ్వే తండ్రి వారి శత్రులతో యుద్ధం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.